మంత్రి లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకు వచ్చింది. 1,00,00,000 కోట్ల పెట్టుబడులతో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు దావోస్లో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖ కాపులుపాడ ఫేజ్ 1 ఐటీ పార్క్లో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ను అభివృద్ధి చేయడానికి ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మిక్స్డ్ యూజ్ డిజిటల్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్టు నెక్స్ట్ జెన్ డిజిటల్ ఏఐ వర్క్లోడ్కు మద్దతిస్తుందని, స్థిరత్వం, గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్కు ప్రాధాన్యత ఇస్తుందని లోకేష్ తెలిపారు. అదే సమయంలో రాయలసీమలో ఆర్ఎంజెడ్ గ్రూప్ సుమారు 1000 ఎకరాల్లో పారిశ్రామిక లాజిస్టిక్స్ పార్క్ను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నింటిపై కలిపి రాబోయే 5 ఏళ్లలో ఆర్ఎంజెడ్ సంస్థ సుమారు $10 బిలియన్ పెట్టుబడిని పెట్టనుంది. సుమారు 1,00,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.